అందరికీ నమస్కారం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందామండి. మీనరాశి వారికి ఈ జూన్ నెల 10, 11, 12 తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి 3 రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు మీనరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా మీనరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క అదృష్టపు సంఖ్య 4, అదృష్టపు రంగు గోధుమ, అలాగే బూడిద రంగు. వీరు ఆరోగ్యమైనటువంటి జీవన శైలిని, అలాగే వీరిని ఏదైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలను మార్చుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మద్యం అలాగే మాంసాహార ఆహారాన్ని తీసుకోకుండా కొన్ని రోజులు ఆపి చూడండి. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి మీ సొంతం అవుతుంది. మరి ఈ 3 రోజుల్లో కూడా వీరి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ 3 రోజుల్లో కూడా వీరికి ఏం జరగబోతుందో కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే ఏం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే, మీ మనస్తత్వం విషయానికి వస్తే మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారనేది మీరు సరిగ్గా తెలుసుకుంటారండి. అయితే ఈ 3 రోజుల్లో కొంచెం మీరు అతిగా ఖర్చు పెట్టడానికి కొంచెం ఉత్సాహాన్ని అయితే చూపిస్తారు. అయితే మీ అతి ఖర్చులను, అనవసరమైనటువంటి ఖర్చులను కాస్త అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది సరైనటువంటి సమయం అని తెలుసుకోండి. అంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను కోల్పోవటం కానీ, లేదంటే వారిని ఏదైనా కానీ అనవసరంగా మీరు తప్పు చేసి వారిపై అభాండాలు వేయడం, వారిని దబాయింపు తత్వాన్ని, అంటే వారిపై మీరు ఏదో ఆధిపత్యపు తత్వాన్ని ఇలాంటివి చేయడం మార్చుకోండి. అప్పుడు మీకు కుటుంబ సభ్యుల్లో మంచి గౌరవం అనేది రెట్టింపు అవుతుంది. జీవితంలో ఉన్నటువంటి ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో మీకు సన్నిహితమైనటువంటి మంచి సహకారం అనేది లభిస్తుంది. అయితే కొంతమంది బాల్య స్నేహితులు కూడా ఈ 3 రోజుల్లో మీతో మమేకం అవ్వబోతున్నారు. చాలా రోజుల నుండి మీకోసం వెయిట్ చేశారు. కాబట్టి ఈ 3 రోజుల్లో మీతో బాల్య స్నేహితులు అయితే కలిసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. వారి ద్వారా మీరు చాలా సంతోషంగా, పీస్ఫుల్గా మీ మనసులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా వ్యక్తం చేసుకుని చాలా రోజుల తర్వాత వారిని కలుసుకున్నటువంటి ఆనందం, అనుభూతి చెందుతారు. కష్టపడి పనిచేయడం, తగినటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల 3 రోజుల్లో మంచి ఫలితాలు, ప్రశంసలు మీరు పొందుతారు. అపరిమితమైనటువంటి సృజనాత్మకత, కుతూహలం మీకు మంచి లాభదాయకమైనటువంటి రోజుగా మిమ్మల్ని 3 రోజుల్లో కూడా నడిపింపబోతున్నాయి. వైవాహిక జీవితాన్ని కూడా ఆనందంగా మీరు ఈ 3 రోజుల్లో కూడా గడపడం చూస్తారు. అలాగే ఈ రాశివారు చాలా అంటే చాలా మంచి స్వభావాలనే చెప్పుకోవాలండి. అంతేకాకుండా ప్రశాంతమైనటువంటి మనస్కులై ఉంటారు. కోపం కూడా త్వరగా రాదు. కోపం వచ్చినప్పుడు అది విపరీతంగా ఉంటుంది. అయితే ఆ కోపానికి ఉన్నటువంటి అర్థం కూడా ఉంటుందండి. ఇక మీకు కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, నిపుణత కూడా దాగి ఉంటుంది. వంశపారపర్యంగా సంక్రమించినటువంటి ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు మీరు. కానీ ఆస్తులు దక్కడం మాత్రం మీకు కాస్త అనుమానాస్పదంగా ఉంటుంది. బంధువర్గం నుండి మీకు ఏది కూడా, ఆస్తిపాస్తులు కూడా ఎక్కడా కూడా రావు, కనిపించడం లేదు. అంతా కూడా మీ యొక్క కష్టార్జితంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు, ధనాన్ని కూడా కూడబెట్టుకొని సంపాదిస్తారు. మంచి ఆశయం కోసం, మంచివారి సాంగత్యం కోసం, భాగస్వామ్యం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రయత్నాలు మీకు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించేటటువంటి సమయం ఈ 3 రోజుల్లో మీకు కనిపిస్తుంది. ఎటువంటి విభేదాలు కానీ, సత్ప్రవర్తన కానీ లేనటువంటి వ్యక్తుల వలన మీకు మంచి చదువుతుంది. ఆచార వ్యవహారాలు, తత్వ వేదాంత జ్యోతిష్య, హోమియోపతి, గణితం ఇలాంటి మొదలైన వాటిలో మీకు ప్రావీణ్యత కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే సంగీతాభిమానం, క్రీడాభిమానం కూడా మీకు ఎక్కువే. వీటి వలన మీ జీవితంలో మంచి మలుపు కూడా దారితీస్తాయి. ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం మీ మీద ప్రభావం చూపిస్తుంది. మీకంటూ స్వంత విధానం అవసరమని చెప్పి నిదానంగా మీరు తెలుసుకుంటారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా మిమ్మల్ని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని చాలా కాలం మీరు నమ్ముతూ ఉంటారు. కానీ అవి ఫలించక చివరకు మీరే కష్టపడి సాధిస్తారు. అంటే మీకు ఎవరైనా కానీ, అంటే ఏదైనా జరిగితే బాగుండు, అదృష్టం అనేది కలిసి వస్తుందిలే అని చెప్పి చాలా కాలం వెయిట్ చేసి అదిక వ్యర్థం అని చెప్పి తెలుసుకొని మీరే చివరకు మీరు కష్టపడిందే మీరు చక్కగా ₹1 అయినా కష్టపడింది మన సొంతం అవుతుంది. కానీ వేరే వారి ద్వారా వచ్చేది మనకు దక్కదని చెప్పేటటువంటి నిజాన్ని తెలుసుకొని మీ కష్టాన్ని మీరు కొనసాగిస్తూ ఉంటారు. సామర్థ్యం లేనటువంటి మనుషులను ప్రోత్సహించడం ద్వారా సమయము, శ్రమ 2 వృధా అవుతాయి. కాబట్టి మీ పని ఏమిటనేది మీరు చూసుకోండి. అనవసరంగా ఒకరికి సలహాలు ఇవ్వడం కానీ, ఒకరి ద్వారా అంటే ఒకరి పనిలో మీరు వేలు పెట్టడం కానీ ఇలాంటివి చేయకండి. అవి లేనిపోని సమస్యలు మీరు కొని తెచ్చుకున్నవారు అవుతారు. అలాగే ఎవరిని ఏ పనికి నియమించాలో మీరు బాగా చక్కగా అంచనా వేస్తారు.
ధనవంతులైనటువంటి కొంతమంది స్నేహితులు మీరేదైనా కానీ బాధల్లో ఉన్నారని చెప్పి తెలుసుకొని తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటారు. ఇక మీకు సొంత వారి సపోర్ట్ లేక, బంధువర్గం నుండి సపోర్ట్ లేక, కులానికి సంబంధించినటువంటి ఒక్క వ్యక్తి కూడా లేక మీకు మీరే స్వయం కృతితో అన్ని సమస్యలను కూడా పోరాడి జయించారు. మనుషుల మనోభావాలను మీరు చదవగలరు. ఇక సంతానం నుండి మంచి స్థాయిని కూడా మీరు సాధిస్తారు. గురు, శుక్ర, శని దశలు మీకు బాగా యోగిస్తాయి. ప్రకృతికి సహజత్వానికి సమీపంగా మీరు జీవితాన్ని గడపాలని చెప్పేది మీ ఆశ. ఆ ఆశ కూడా నెరవేరుతుంది. మీకు ప్రకృతి యొక్క ప్రియులనే చెప్పుకోవచ్చు. ప్రకృతిని చూసి బాగా ఆస్వాదిస్తారు. ధనం లేకపోయినా కానీ దర్జాగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు. అలాగే కొంతమంది అవసరాలను కూడా తీరుస్తారు. అది బంధువులైనా స్నేహితులైనా వారి దగ్గరైనా కానీ మీరు వారి అవసరం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వారి అవసరాన్ని తీరుస్తారు. ఇక విషయానికి వస్తే ఈ 3 రోజుల్లో కూడా మీకు ఆర్థిక ప్రయోజనాలు చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఆశించినటువంటి గుర్తింపు కూడా మీకు దక్కుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా ₹1 మీకు ఎక్కువే లాభం అనేది రాబోతుంది. అలాగే ఎన్నో రావాల్సినటువంటి ప్రయోజనాలు కూడా ఏదో ఒక కారణంగా ఆగిపోయి ఉన్నటువంటి ప్రయోజనాలు కూడా ఈ 3 రోజుల్లో మీకు మంచి లాభాలను ఇస్తాయి. ఆర్థిక స్థిరత్వం పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు మీరు సాధించుకుంటారు. ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం, అధికమైనటువంటి ఆసక్తి వలన మీకు మానసిక ప్రశాంతత అనేది కొంచెం మీకు దూరం అవుతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో అనవసరంగా దృష్టి సారించడం, అనవసరమైనటువంటి పనుల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరిగితే ఇక మనం ఎందుకు చెప్పండి. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనకు అనుకూలమైనటువంటి రోజు అనేది వస్తుంది. కాబట్టి మనకు వచ్చినటువంటి రోజే మన పనిని మనం చేసుకోవాలి. కానీ వేరే ఒకరికి ఏదో బాగా ఉందని చెప్పి వారి పనిలో లాభం పడ్డారు కదా మనం కూడా ఆ పని చేద్దామని చెప్పి మన పనిని విడిచిపెట్టి వేరే ఒకరి పనిని కనుక మనం చేసామనుకోండి, అది ఇది రెండూ పోతాయి. కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. అలాగే మనకు మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మానసిక ప్రశాంతత అనేది దూరం చేసుకున్న వారు అవుతారు. వివాదరహితమైనటువంటి జీవితం కావాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. కాబట్టి అటువంటి జీవితాన్ని మీరు సొంతం చేసుకోవాలి అంటే అనవసరంగా ఎవరిపైనా కూడా నిందారోపణలు చేయకుండా, మీపై ఏది కూడా నిందలు అలాంటివి తెచ్చుకోకుండా మీకు మీరుగా మనస్ఫూర్తిగా హాయిగా ప్రశాంతంగా ఉండండి. ఇక అలాగే స్వంత వారి వలన మీకు కొంచెం గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు కూడా ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ 3 రోజుల్లో. కాబట్టి ఎవరైనా కానీ మీ సొంత వారితో అనవసరంగా ఏదైనా మాట పెద్దదయ్యే క్షణంలో కొంచెం మీరు కంట్రోల్తో ఉండి వారితో కొంచెం బాగా మాట్లాడండి. సున్నితంగా మాట్లాడటం వలన వారితో ఏదైనా మనస్పర్ధలు రాకుండా ఉంటాయి. ఇక మీరు దక్కించుకున్నటువంటి విజయానికి భగవంతుడి యొక్క అనుగ్రహమే కారణం అని చెప్పి మీరు తెలుసుకుంటారు ఈ 3 రోజుల్లో. మీకు ఏదైనా కానీ మీరు చేస్తున్నటువంటి పనికి మంచి విజయం అయితే తప్పకుండా పొందుతారు. అలాగే మీరు సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. సువర్ణాభరణాలు ఇలాంటివి ఏదైనా కానీ మీరు కొంచెం ఎక్కడైనా ఎవరికైనా ఇవ్వడం కానీ తాకట్లో పెట్టినా కానీ వీటి గురించి కొంచెం జాగ్రత్తగా ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే భద్రతా విషయంలో జాగ్రత్త అనేది తప్పకుండా వహించాలి. కాబట్టి ఈ విషయాలను పొరపాటుగా కూడా మర్చిపోకండి. ఆలస్యంగా అయినా కానీ ఈ జాతకంలో ఉన్నవారికి చాలా మంచి అదృష్టం అనేది దక్కబోతుందనే చెప్పుకోవాలి. ఇంకా వీరికి చాలా అంటే చాలా గోప్యత కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. అంటే ఈ రాశి వారికి ఏంటంటే అన్ని విషయాలను కూడా ఎవరితో పంచుకోవడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక విషయం చెప్పాము అంటే మరలా అది మన చుట్టూ మన మెడకే తగులుతుందని చెప్పేసి వీరు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కరుణాభావం, సహనం, మానవతా దృక్పథం వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అలాగే వీరు ఊహించినటువంటి కొన్ని విషయాలు కూడా నిజమవుతాయి. అతిగా భావోద్వేగాలతో ఇక ఈజీగా ఎవరో ఒకరిని నమ్మేటటువంటి స్వభావం కూడా వీరికి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త అనేది తప్పకుండా మీరైతే తీసుకోవాలనే చెప్పుకోవాలి. ఇక నీతి, నిజాయితీ విలువలకు మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మంచి మేధస్సును కూడా కలిగి ఉంటారు. సాధారణంగా అమాయకత్వం, తార్కిక ఆలోచన, అలాగే కొంతమంది పట్ల ప్రేమ ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా మీరు కలిగి ఉండడం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీరు ఈజీగా పొందగలుగుతున్నారు. అలాగే నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. సృజనాత్మకతతో మంచి పనినైతే ఏదో ఒక విధంగా పూర్తి చేసేంత వరకు నిద్రపోరనటువంటి మీ యొక్క దృఢమైనటువంటి సంకల్పానికి సమాజంలో కూడా మీకు మంచి గౌరవం అనేది లభిస్తుందనే చెప్పుకోవాలి. ఇక మీకు
ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, అలాగే మీరు చేస్తున్నటువంటి అన్ని పనుల్లో కూడా చాలా మంచి రిజల్ట్‌ని అయితే మీరు చూడబోతున్నారండి. చాలామంది ఈ రాశి వ్యక్తులను ఏంటంటే తక్కువగా అంచనా వేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేశారో వారి అంచనాలన్నీ కూడా మీరు ఈ 3 రోజుల్లో కూడా చిత్తు చేస్తారు. అలాగే కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు దూరంగా కూడా ఉండాలండి. ఎందుకంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే పని కట్టుకొని మరి ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మీ జీవితాన్ని ఏం చేశానైనా కానీ మీ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరి మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, పోనీ బంధువర్గమే కావచ్చు. ఇలా ఎవరైనా కానీ కొంతమంది అయితే పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అవమానపరచాలనో, లేదంటే మీ ఉన్నత స్థితికి కారణం తెలుసుకొని మిమ్మల్ని దిగజార్చాలనో ఇటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు పైకి విధేయతతో, అనుకూలతతో కనిపించినప్పటికీ కూడా లోపల మంచి సామర్థ్యాన్ని, స్వతంత్రతను కలిగి ఉంటారు. ఎవరో మనకు తీసుకొచ్చి ఇచ్చేదేంటి, మనంతట మనమే సాధించుకుంటే పోయిద్ది కదా అని చెప్పి ఒక గొప్ప పట్టుదల అయితే కలిగి ఉంటారు. ఆసక్తి కలిగినటువంటి కళలు కూడా కంటారు. తరచుగా వీరి యొక్క స్వంత ఫ్యాంటసీ ప్రపంచాల్లో నివసిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీరిని కొంచెం డిస్కనెక్ట్ కూడా చేస్తుందన్నమాట. అయ్యో మనకి ఇలా ఉంటే బాగుండేదే అనేటటువంటి ఒక ఊహ అనేది వీరికి అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇతరులను మోసం చేయటం కానీ, హాని తలపెట్టాలని కానీ ఎప్పుడూ అనుకోరండి. ఇతరులు వీరిని చాలా మంచితనంగా అనుకుంటారు. మోసం చేయాలని చెప్పి కూడా ఎదుటి వ్యక్తులు అనుకోరు. కానీ వీరిని చూసి కొంతమంది ఏంటంటే సొంతంగా వీళ్ళు ఏదైనా ఒక రూపాయి సాధిస్తున్నారని, అభివృద్ధిలోకి వస్తున్నారని చెప్పి ఎవరైనా తెలిసిందంటే మాత్రం వెంటనే మంచితనం కాస్త నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది వీరి మీద. ఇక అలాగే ధనం కన్నా కూడా ప్రశాంతత చాలా ముఖ్యమని చెప్పి భావిస్తారు. ఎల్లప్పుడూ కూడా ధనాన్ని కలిగి ఉండాలి అని చెప్పి ఏది లేదు కదా, ధనం కంటే కూడా మంచి ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటే చాలు భగవంతుడా అని చెప్పి అనుకుంటారు. ఇక వీరికి ఆధ్యాత్మిక అంశాలు, అలాగే నీటి ప్రదేశాలు కూడా ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువ మంది స్నేహితులు కాకుండా మంచి స్నేహితులు, నమ్మకమైన వారే వీరి దగ్గర ఉంటారు. ఇక వీరు వ్యక్తుల్లో సానుకూలమైనటువంటి లక్షణాలపై దృష్టి పెడతారు. కరుణ, అర్థం చేసుకునేటటువంటి మంచి మనస్తత్వం వీరి సొంతమని చెప్పుకోవాలి. అలాగే చాలా ప్రతిభావంతులు, అనువైన వారు, విభిన్నమైనటువంటి వాతావరణాలకు కూడా అనుగుణంగా ఉంటారు. సున్నితంగా, బాహ్యంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా బలంగా ఉంటారు. అలాగే నిబద్ధతతో కూడినటువంటి సంబంధానికి వీరి స్వభావాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. గుర్తుంచుకోనండి, ఈ లక్షణాలన్నీ కూడా ఈ రాశి వారిలో సాధారణంగా కనిపించేవే. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జన్మచక్రం అనేది, అలాగే గ్రహాల ప్రభావాలు అనేది, వాటి అమరిక వీరి విధానాన్ని మరింతగా పెంచేలాగా చేస్తాయి. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. చాలా అనుకూలమైనటువంటి రోజులుగా మీకు చెప్పుకోవచ్చండి. కాబట్టి మీరు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. 3 రోజులు చక్కగా దైవారాధన చేసుకోండి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సువిషయంగా అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మరి తెలుసుకున్నారు కదండి, ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ నెల 10, 11, 12 తేదీల్లో ఎలా ఉండబోతున్నాయి అనేది. మంచి శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ శుభవార్తలు కూడా మీ వృత్తిపరంగా కావచ్చు, లేదంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, లేదంటే సంతాన పరంగా కావచ్చు. ఇలా ఏదైనా కానీ మంచి శుభవార్తలు అయితే కూడా మీరు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరలా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.